మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నేడు తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేద్దామని, కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ఎండగడదామని మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కాలంటే మరో ఉద్యమం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలతో ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తుందన్నారు. ప్రభుత్వం నిస్సిగ్గుగా తెలంగాణ బీసీలను మోసం చేస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడానికి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు సంపాదించడానికి రాజ్యాంగ సవరణ 9th షెడ్యూల్లో చేర్పించడమే ఏకైక పరిష్కార మార్గం అయినప్పటికీ రకరకాల మోసాల ద్వారా చిత్తశుద్ధి లేక నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు బీసీ సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది. అధికారంలోకి రావడానికి ఎటువంటి పచ్చి మోసానికి, ఎటువంటి ద్రోహానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డదో మొన్న కోర్టు చేసినటువంటి ఆ స్టే ద్వారా వాళ్ళ నిర్వాహకం బట్టబయలైంది. కాబట్టి బీసీ సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలన్నీ జరుగుతున్నటువంటి మోసం, కుట్ర, దుర్మార్గంలోని ఆంతర్యాన్ని గ్రహించి 18వ తారీఖు నాడు బంధుకాలు ఇవ్వడం జరిగింది. ఆ బంధుకాలను జయప్రదం చేయాల్సిందిగా రాష్ట్రంలోని అదేవిధంగా భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాపార వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు అమలు కావాలి అంటే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ విషయంలో తమిళనాడులో జరుగుతున్నటువంటి, తమిళనాడు అవలంబించినటువంటి విధానాన్ని స్టడీ చేసి రమ్మని బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ముఖ్య నాయకులను ఆదేశిస్తే నేను, నాతో పాటు అనేక మంది బీసీ ముఖ్య నాయకులను తమిళనాడు పోయి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అధికారులతో, అక్కడ ఉండేటువంటి పార్టీల నాయకులతో చర్చించి వారు అనుసరించినటువంటి విధానం తెలుసుకొని ఢిల్లీ స్థాయిలో తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకురావడమే సమస్యకు పరిష్కార మార్గం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తమిళనాడులో ఈ రిజర్వేషన్లు అమలు కావడానికి ఆనాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జయలలిత గారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వారందరి ద్వారా ఢిల్లీలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లు అమలు రాజ్యాంగపరంగా మాకు చట్టబద్ధత ఇస్తేనే అప్పుడు మాత్రమే నేను తమిళనాడుకు వెళ్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి కూర్చొని